మిద్దె తోట మనం ఇంత ముందర చూస్తున్నాం కదా, ఏ విధంగా మిద్దె తోటను మనం చేసుకుంటున్నాము. ఇంత పెద్ద మిద్దె తోట వర్షాకాలంలో అయితే ఏం ప్రాబ్లం ఉండదు, చలికాలంలో కూడా మనకు అంత పెద్ద సమస్య అనేటువంటిదే ఉండదు. వేసవి కాలం దగ్గరికి వచ్చేసేసరికి ఇంత పెద్ద తోట ఇన్ని మొక్కలతోటి ఎలా బాబు అని చెప్పేసి చేతులు ఎత్తేసి ఎండిపోయినాయి అని చెప్పేసి చచ్చిపోయినాయి మనం వదిలేసుకోరాదు. దాన్ని చాలా చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మనము ఎండాకాలం కూడా ఈ మిద్దె తోటని కాపాడుకుంటే రేపు వచ్చే వర్షాకాలంలో మళ్ళీ వచ్చే చలికాలంలో కూడా మనకి ఇది 1-2 ఇంతలు మనకి ఈల్డ్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా వేసవి కాలంలో మనం ఉన్నటువంటి పెద్ద మహానగరంలో ప్రతి వాళ్ళు ఎదుర్కొనేటువంటిది నీటి సమస్య. ముఖ్యంగా నీరు మనుషులకే చాలటలేదు, ఇంకా మొక్కల్ని ఎక్కడ పెంచాలి, వీటిని ఎక్కడ సాకాలి అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. అవసరం లేదండి, చిన్న చిన్న చిట్కాలతోటి మనము చాలా తక్కువ ఖర్చుతోటి కూడా మన మొక్కల్ని మనం సంరక్షించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవటం. డ్రిప్ సిస్టమ్ ఏదో పొలాల్లోనే ఉంటుంది అని చెప్పేసి మనం చేతులు ఎత్తేసుకోవక్కర్లేదు. మనకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా డ్రిప్ లైన్స్ మనమే ఏర్పాటు చేసుకున్నాము. వాటిలో స్ప్రింక్లర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ స్ప్రింక్లర్స్ తోటి ఒక స్ప్రే లాగా ఇవ్వటం వల్ల మనకి మొక్కలు కూడా చాలా చల్లగా ఉంటుంది, చాలా బాగా కూడా అది పనిచేస్తుంది ఈ ఎండాకాలంలో. కాబట్టి ముఖ్యంగా మొదటిది బిందు సేద్యం డ్రిప్పర్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ 2 ప్రకారాల డ్రిప్పర్స్ ఉన్నాయి. ఒకటేమో ఈ స్ప్రింక్లర్ సిస్టంలో ఉన్నవి, ఒకటేమో బిందు అట్లా ఒక చుక్క చుక్క పడేటటువంటి డ్రిప్పర్స్. ఈ 2 కూడా మనము కంటైనర్ సైజ్ బట్టి మనం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా రోజుకు ఒకసారన్నా కూడాను ట్యూబ్ పెట్టి పల్చగా ఆకులన్నీ తడిసేటట్టుగా స్ప్రే కొట్టాలి. దానివల్ల ఆకులన్నీ చల్లగా ఉంటాయి, మొక్కలు కూడా ఆ ఎద్దడిని ఆ వేడిని కూడా తట్టుకోగలుగుతాయి. సో ముఖ్యంగా మొదటిది డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవటము. దానివల్ల నీటి ఆదా అవుతుంది. ఒక 10 లీటర్లు అయ్యే చోట కేవలం ఒక అర లీటరో లేకపోతే లీటర్ తోటో మనము మేనేజ్ చేయవచ్చు. రెండోది పైన చూస్తున్నారు కదా, షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవటం. అంటే ఈ షేడ్ నెట్ దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అంటే ఆ తాపము, ఆ వేడి, ఆ రేడియేషన్ ఏమైతే ఉందో ఆ రేడియేషన్ అంతటిని కూడా ఈ షేడ్ నెట్ కవర్ చేస్తుంది. సో మొక్కలన్నీ కూడా బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కూడాను బయట ఉన్న టెంపరేచర్కి మన మేడ పైన మన తోటలో ఉన్నటువంటి టెంపరేచర్కి కనీసం ఒక 5-6 డిగ్రీల తేడా అనేటువంటి వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. సో ఈ షేడ్ నెట్ మనము ఈ విధంగా కట్టేసుకోవచ్చు తోటంతా కవర్ అయ్యేటట్టు. సో ఇది రెండో పద్ధతి, షేడ్ నెట్ అనేటువంటిది రెండో పద్ధతి. ఇది కూడా ఉండాలి. డ్రిప్ పెట్టుకుంటున్నాము, ఈ షేడ్ నెట్ కట్టుకుంటున్నాము. ఇది ఒక 3 నెలల పాటు మనం పెట్టుకోవాలండి. మార్చి 15 ఆ ప్రాంతం నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అనుకోండి, వర్షాలు పడేంత వరకు పెట్టుకుని తర్వాత తీసేసుకోవచ్చు. సో ఈ 3 నెలలు మన తోట చక్కగా సంరక్షించబడుతుంది అనమాట. ఇది డ్రిప్ లైన్ నుంచి వచ్చినటువంటి ఒక మైక్రో స్ప్రింక్లర్. చూడండి చక్కగా విష్ణు చక్రం లాగా ఎలా పడుతుందో. ఇది లేకపోతే ఇది ఇలా చుట్టూరా 360 డిగ్రీస్ కూడా అది చక్కగా మనకి నీళ్లు ఇస్తుంది. అలా చిన్న చిన్న తుంపర్లలో పడేసరికి మనకి చాలా నీటి ఆదా జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి వచ్చి అక్కడ ఉంది చూడండి, ఈ జట్లలో నుంచి ఈ ప్రకారంగా మనకి సన్నగా నీళ్లు పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఇంకొక పద్ధతి డ్రిప్ సిస్టమ్.